ఆషాఢ మాసంలో నేరేడు పండు తినాలని పెద్దలు చెబుతారు. ఆషాఢంలో ఎండవేడిని తగ్గి శరీరం నుంచి చెమట రూపంలోనూ మూత్రం రూపంలోనూ నీరు అధికంగా విడుదలవుతుంది. వాతావరణంలోని మార్పు జీర్ణకోశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఈ సీజన్లో నేరేడు పండు తినడం చాలా మంచిది. అతిమూత్ర వ్యాధికి నేరేడు మంచిదని, వెంట్రుకలను కూడా అరిగించే శక్తి ఉందని చెప్తారు. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ అనే విష పదార్థాలను బయటికి పంపించడానికి నేరేడు మంచి మందని, దాన్ని తీసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యం బాగుంటుందని గ్రహించాలి. చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటికి పంపడానికి నేరేడు పండ్లను తినడం మంచిది. పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలు కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది. మూత్ర సంబంధ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. నీరసం, నిస్సత్వం ఉన్నవారు నేరేడు పండును తింటే తక్షణ శక్తి వస్తుంది. వెన్ను నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు నయమవుతాయి. జిగట విరోచనాలతో బాధపడేవారు నేరేడు పండు రసాన్ని 2-3 చెంచాల చొప్పున తాగితే రోగికి శక్తి రావడంతో పాటు పేగుల కదలికలు నియంత్రణలో ఉంటాయి. కాలేయం పనితీరును క్రమబద్ధీకరించడానికి, శుభ్రపరచడానికి నేరేడు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఈ పండులోని యాంటీఆక్సిడెంట్స్ మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. జ్వరంగా ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే శరీర తాపం తగ్గుతుంది. మూత్రంలో మంట తగ్గడానికి నిమ్మరసం, నేరేడు రసం 2 చెంచాల చొప్పున నీళ్ళలో కలిపి తీసుకోవాలి. పిండి పదార్థాలు కొవ్వు ఉండదు కనుక నేరేడు పండ్లను అధిక బరువు ఉన్నవారు, మధుమేహ రోగులు సైతం వీటిని రోజుకి 6 నుంచి 8 దాకా తీసుకోవచ్చు. భోజనమైన గంట తర్వాత ఈ పండ్లు తీసుకుంటే ఆహారం జీర్ణమవుతుంది. అధికంగా తీసుకుంటే మలబద్ధకం సమస్యతో పాటు నోట్లో వెగటుగా ఉంటుంది.